గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవం జాబ్ అచీవర్స్ డే కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాలలో 4 విభాగాలకు చెందిన మొత్తం 132 మంది ఫైనల్ ఇయర్స్ విద్యార్థులు వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక కావడంతో 100% ప్లేస్మెంట్లు నమోదయ్యాయి. గతంలో కొన్ని బ్రాంచ్లకు పరిమితమైన అవకాశాలు ఉండగా ఈసారి అన్ని విభాగాల్లోనూ పూర్తి స్థాయి ప్లేస్మెంట్లు సాధించడం విశేషంగా నిలిచింది. ఎంపికైన విద్యార్థులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా జాబ్ ఆఫర్ లెటర్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరానికి సీడాక్ సంస్థను తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అవుట్ గోయింగ్ బ్యాచ్ అయితే అవుట్ ఆఫ్ 132 మెంబర్స్ కి ప్లేస్మెంట్స్ రావటం, వాళ్ళ ఆఫర్ లెటర్లు ఇమ్మని నన్ను పిలవటం, ఈ కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, ఫ్యాకల్టీకి, అధికారులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, గన్నవరం నియోజకవర్గంలోని పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి 100% క్యాంపస్లో జాబులు వస్తాం శుభసూచనగా భావిస్తూ, దీనికి ముఖ్య కారకులైన ఫ్యాకల్టీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్, ప్రతి టీచర్ని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో సీడ్ టెక్నాలజీ బ్రాంచ్ని ఏమైనా ఏర్పాటు చేస్తే అగ్రిటెక్ యూనివర్సిటీని చేద్దామని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కాలేజ్ పెడతాం కన్నా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో ఒక కోర్సు పెడితే ఎలా ఉంటుందని మాట్లాడితే అవకాశం ఉందని చెప్పారు. దీన్ని డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ దిశగా పనిచేస్తా. రాబోయే కాలంలో సీడాక్ కంపెనీతో కూడా దాదాపు చర్చలు పూర్తయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారుతో ఒక మీటింగ్ జరిగితే సీడాక్ గన్నవరం రాబోతుంది. సీడాక్ లాంటి సంస్థలు వస్తే చుట్టుపక్కల 120 ఇంజనీరింగ్ కాలేజీ 4 జిల్లాల్లో ఉన్నాయి. అలాగే గన్నవరం పాలిటెక్నిక్ కాలేజీ, ఇంకా చాలా కాలేజీలు నియర్ బై ఉన్నాయి. వీళ్ళందరికీ ఏ ట్రైనింగ్ కానీ వీటన్నిటికీ గన్నవరం నియోజకవర్గ యువత భవిష్యత్తు డెఫినెట్గా అది గేమ్ చేంజర్ అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ కాలేజీ నుంచి గతంలో కొంతమంది మెకానికల్ కిడ్స్కి రాకపోయినా ఈ సంవత్సరం 100% అన్ని బ్రాంచ్లకి 132 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ప్రతి కంపెనీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా యువగళం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన లోకేష్ బాబు మాట ఇచ్చే రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు, కానీ ఇచ్చిన మాట కోసం తన శాఖ కాకపోయినా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం దేశ విదేశాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ కంపెనీలతో టైఅప్ అయి, అది గూగుల్ అయినా ఇంకోటైనా గూగుల్ రాకతో గూగుల్ వైజాగ్ వేదికగా ఈ నెలలో శంకుస్థాపన జరగబోతుంది. దాదాపు 98లో మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన టైంకి అసలు గూగుల్ అనే కంపెనీ పుట్ల. ఈ కంపెనీ చంద్రబాబు గారు 98 మార్చిలో తెస్తే సెప్టెంబర్లో గూగుల్ స్టార్ట్ చేశారు, స్టార్టప్ కంపెనీ. అలాంటి గూగుల్ 153,000 కోట్లు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందంటేనే ఇది డెఫినెట్గా ఈ రాష్ట్ర యువత ఉపాధి అవకాశాలు కల్పించడానికి గూగుల్ తీసుకొచ్చారంటే ఇంకా మిగతా కంపెనీలు ఆటోమేటిక్గా వస్తాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఫార్చ్యూన్ 100 కంపెనీస్ కూడా ఆంధ్రప్రదేశ్ బాట, వైజాగ్ బాట పడుతున్నాయి. అలాగే క్వాంటమ్ వ్యాలీ కూడా, క్వాంటమ్ మొట్టమొదటిసారిగా దేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న అమరావతిలో ఓపెన్ చేస్తే, రెండో సెంటర్ని మేధా టవర్ గన్నవరంలో ఓపెన్ చేస్తాం. గన్నవరం ప్రజలు అదృష్టంగా భావిస్తూ హెచ్సిఎల్తో ఫ్రీ అయ్యే ట్రైనింగ్ కూడా వచ్చే మంత్ నుంచి ప్రారంభిస్తున్నాం. మీ మీడియా సోదరుల ద్వారా గన్నవరంలో ఉన్న యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినందుకు వచ్చిన మీడియా కూడా ధన్యవాదాలు పాలిటెక్నిక్ కాలేజ్ యాజమాన్యం తరఫున.